అసార్టెడ్ మంది చెప్పాము. చూడండి మటన్. ఐకేకి వచ్చి కూడా తిండేనారా? ఇన్నిసార్లు చెప్తే అసలు ఇది ఏదిరా? చాకు 1000 రూపాయలు అంట. ఏం చెప్తున్నా? చూడు రే చిన్నోడా, అరే వచ్చి ఇండియాలో ఉండిపోతావా? ఉండిపో. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. పొద్దున్నే మా వాళ్ళు ఐకియాకి వెళ్ళిపోయారు. నేను కొంచెం లేట్గా వెళ్తాను, ఎందుకంటే ఐకియాలో పుల్స్ కారిపోద్దు, మామూలుగా ఉండదు. వెళ్ళిన వాళ్ళకి తెలిసింది. లేడీస్ షాపింగ్ తెలిసిందే కదా, ప్రతిదీ చూస్తారు. అందుకనే వలీని మా బావను బుక్ చేసి నేను ఇంటి దగ్గర ఉండిపోయి కొంచెం సేపు పడుకుని ఇప్పుడు ఐకియా దగ్గరికి స్టార్ట్ అవుతున్నాను. చూద్దాం అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో. మేము మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఐకియాకి మాకు చాలా దగ్గర ఐకియా పక్కనే. అమ్మో ఆ చార్మినార్ నేను తోలు తీరింది, భలే ఉంటది. కానీ ఐకియా ఇప్పుడే వచ్చాను ఐకియాకి. ఈసారి ఇక్కడ క్లిప్పులు పెట్టారు. ఇంతకుముందు రోల్స్ ఉన్నాయి అనుకుంటా, ఒక్కొక్కసారి ఒకటి పెడతారు. ఈసారి క్లిప్స్ ఎంత ఇది 126 రూపీసా, కానీ 99 రూపీస్ డిస్కౌంట్. తింటున్నారు రే. ఐకియాకి వచ్చి కూడా తిండేనారా? ఎక్కడ వేయలేదురా నీకు ఆకలి? మరి షాపింగ్ అంటే ఎలా ఉంటుంది ఆడవాళ్ళతో? మీకైనా ఇక్కడ సోఫాలు ఉంటాయి కదా, సోఫాలో కూర్చోవచ్చుగా. ఇక్కడికి వస్తే ఈ డ్రింక్ కప్ ఒకటి, కాఫీ కప్ మాత్రం మ్యాండేటరీ. ఎన్నోది ఇది? నువ్వెన్ని తాగేవరా? ఏమ్మా ఏ బాగాలేదా ఏంటి? సూపర్ ఉందంటే నేను తాగను కదా, బాగాలేదంటే నేను తాగుతా. ఇన్నిసార్లు చెప్తే అసలు తాగను. అరే నువ్వు ఆడి చెప్పింది చెయ్యమాక, పాడైపోతావు. ఎలా తిరుగు? ఇది ఏదిరా? నేను ఎక్కడ ఇరగొట్టాను రా? ఒకవేళ ఇరగొట్టాను తీసేసి రావచ్చుగా, ఇది లేకపోతే కనబడదే నీకు అసలు. చాలా పెర్ఫార్మెన్స్ ఉంది నీ దగ్గర. గుడ్డిన ఇవన్నీ ఏంటో మొత్తం అక్కడ ఉన్న కాఫీ పొళ్ళన్నీ తెచ్చేసినట్టున్నారు. ఇదేంటిది? క్రంచీ చాకో బార్. జనం చూడండి ఎంత మంది ఉన్నారు. మొత్తం ఫుడ్ ఏరియా మొత్తం నిండిపోయింది. కాఫీ దగ్గర కూడా జనం ఒకటే మిషన్ పనిచేసింది అనమాట ఎప్పుడైనా. ఎందుకంటే ఎక్కువసేపు వెయిట్ చేయలేక వెళ్ళిపోతారని చెప్పేసి ఒక మిషనే ఆన్లో పెడతారు. పొద్దున్నుంచి ఇయే కొన్నారా తిరిగి? అలా కాదు, ఇవేదో డిమార్ట్ లో కూడా దొరుకుతాయి కదండి. కొన్నారు, అక్క తీసింది బకెట్ మా దగ్గర రాగానే బాబా తీసేసాడు. అయ్యా బాబు, అంత మోసమా? మాత్రం ఒకళ్తున్నారు షాపింగ్ కి. ఏ నువ్వు తెస్తావని తెలిసే వదిలే. వీళ్ళ షాపింగ్ కోసం వచ్చి మేము తగిలించుకున్నాం అయ్యా బిల్లులు. ఇదిగోండి ఇది ఫస్ట్ ఇది కొన్నాం కదా అని ఫస్ట్ ఇవి కొన్నాం. ఇందులో ఏమన్నా వేసుకుందాం అని తర్వాత ఇది కొన్నాము. తర్వాత ఇందులో స్టీల్ వాడకూడదు అని చెప్పేసి ఈ చెక్కలు కొన్నాం. తర్వాత చాక్ కొందాం అనుకున్నాం. చాక్ 1000 రూపాయలు అంట. సర్లే ఇంకా ఎక్కువే ఉన్నాయి, తక్కువ 1000 రూపాయలు నార్మల్ది. సర్లే 1000 రూపాయలు ఎందుకంటే ఉన్న చాకును పదును పెడదామని పదును పెట్టేది కొన్నాం అనమాట. ఇది మధ్యలో పట్టుకుని ఫసాలు లాగితే చాకు పదును అయిపోద్ది. మనం కోసే 1000 రూపాయలు కూడా ఉండవు, దాన్ని 1000 రూపాయల చాకుతో కోస్తున్నాం. అంతా చూసారా ఐకియాలో ఎలా ఉందో? ఇదిగోండి చివరి వరకు కూడా మొత్తం స్టాకు, ఇటుపక్క స్టాకు. మనం అక్కడ షాపింగ్ చేసినప్పుడే మనకు అక్కడ నెంబర్ ఇస్తాడనమాట. ఇదిగోండి ఇలాగా ప్రోడక్ట్ నచ్చింది. అక్కడ ఫోటో తీసుకున్నాం. ఎక్కడ ఉంటుంది? ర్యాక్ నెంబర్ 28 లొకేషన్ 19. ఇది ర్యాక్ నెంబర్ 28 లొకేషన్ 19 అంటే ఇది ఈ బాక్స్. ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళిపోవడం, అక్కడ బిల్ వేయించుకుని వెళ్ళాలి. ఏం చేస్తున్నావు? ఏసీ ఇంట్లో ఏసీ వేయట్లేదండి మీరు? ఇంటి దగ్గర అయితే కరెంట్ బిల్ కట్టాలా? ఎందుకు అలాంటప్పుడు ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు కదా, పని చేసుకోవచ్చు. అది నిజమే కదా, మంచి ఐడియారా. నువ్వెందుకు నవ్వుతావు? నీకు ఏమర్థమైందిరా? కాదు, నేను వచ్చినప్పుడు సరుకులు ఏం లేవు. ఎన్ని సరుకులు ఉన్నాయండి ఇప్పుడు? వచ్చావు రెచ్చగొట్టే వాళ్ళని, ఏమీ లేవని మొత్తం కొనేసారు. అట్లా ఉంటుంది మనతోని. మరి మీరు కట్టండి, పెళ్లి చేసుకున్నారు, ఫ్యామిలీ ఉంది, అందుకే నేను పెళ్లి చేసుకోవట్లేదు. మళ్ళీ ఏంట్రా వాళ్ళు అంత మాట అనేసాడు ఆయన?
అయినా నేను వలిగడు తెలివైన వాళ్ళు, మేము అంత కష్టాలు పడం. చూద్దాం. బయట చీకటి పడిపోయింది. ఏం తింటారు? పందిలా ఉన్నాం. హైదరాబాద్ వచ్చి మంది ఏంట్రా? హైదరాబాద్ వస్తే హైదరాబాదీ బిర్యానీ తినాలి. వచ్చి 2 రోజులు అయ్యింది. ఏం పెట్టావు? అబ్బా అయ్యో, బిర్యానీ తినకుండా 2 రోజులు గడిపొచ్చాను. మరి ఇప్పుడు ఈ రోజు హైదరాబాదీ బిర్యానీ అనుకున్నాను, కానీ ఇటు మంది అంటున్నాడు. ఏ మంది? ఎక్కడికి వెళ్దాం? ఇది మంది 36, అరేబియన్ మంది 36. అది గైస్, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు వస్తావరా? మంది సరే. ఇదే మంది @36 అరేబియన్ కిచెన్. అంత ఓవరాక్టింగ్ చేయకు పద. ఇది గచ్చిబౌలిలో ఉంటుంది అనమాట. మేము ఎక్కువ గచ్చిబౌలి దానికే వెళ్తాం. ఈ లోపలికి వెళ్ళాలి, అటు నుంచి వెళ్ళాలి. అసార్టెడ్ మంది చెప్పాము. ఇది వచ్చేసరికి చికెన్, గ్రిల్ ఫిష్, అది వచ్చేసరికి మటన్. చూడండి మటన్ సూపర్ కుక్ అయింది, ఫుల్ జ్యూసీగా ఉంది. ఇది వచ్చేసరికి చికెన్ మంది. సేమ్ చికెన్, ఈ చికెన్ ఆ చికెన్ సేమ్, కాకపోతే ఇందులో వచ్చేసరికి గ్రిల్ ఫిష్ ఒకటి, మటన్ ఒకటి యాడ్ అయినాయి. రే ఇదేరా నువ్వు అడిగిన మంది. ముందు అసలు ఈ మటన్ వలి అసలు భలే వచ్చింది, చూసావా? రే 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 ఇదిగో చూడవాలి చూడు కాలిపోయింది. ఫిష్ ఎక్కడైనా స్మూత్ గానే ఉంటది, నీ మోకం మీద కాకిరెట్. ముందు రైస్ తిన్నా, ముందు రైస్ ఫ్లేవర్ ఆస్వాదించు. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం. బాగుందా? నెక్స్ట్ చికెన్ తిను. చికెన్ తిన్నావా? చికెన్ తిను. చాలా చోట్ల అల్ఫామ్ తింటాం కానీ వీటి దగ్గర భలే ఉంటుంది అల్ఫామ్. నాన్నగారు ఓ మటన్ టేస్ట్ చూద్దాం. మటన్ అంత బాగా, మటన్ ఒకగా ఉంది. ఫిష్ టేస్ట్ చూద్దాం. బోన్లెస్ ఫిష్. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా నేను ఒకటే చెప్తాను, ఏంటనుకుంటున్నావు? రైస్ చాలరా బాబు, రైస్తో తినేచ్చు అందమంతని. ఏ మందిలో రాదు ఈ ఫ్లేవర్. నాకైతే ఇప్పటివరకు ఎక్కడ రాలా ఈ ఫ్లేవర్. ఎన్నిసార్లు వచ్చినా డిసప్పాయింట్ చేయదు. ఇది మాకు రికమెండ్ చేసింది కలీంబాయ్ గారు. ఏం చెప్పినా బాగుంటాయి. కొన్ని బిస్కెట్ అవ్వదు అనుకోండి, అది వేరే విషయం. టమాటా వేసుకుంటా. అరే మైనీస్ టమాటా 2 కలుపుతున్నావు నువ్వు? అరే ఎలా ఉన్నావేంట్రా బాబు, నువ్వు కలిపి తిను. మైనీస్ తిన్నావా? ఉత్తి మైనీస్ ఎలా ఉంది? టమాటా కలుపుకుని తిను. నచ్చదు ఎవరికి, బాగోదు. పచ్చి టమాటాతో నువ్వు ట్రై చేయి. టమాటా టేస్ట్ లాగే ఉంటుందిరా. ఐటీసీ కోహినూర్ దగ్గర ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఫుడ్ తినేసి బిల్డింగ్లు అవి చూపిద్దామని మక్కాలకి. ఇక్కడ ఏదో ఉంది చూద్దాం రండి. 10 seconds దగ్గర ఇది ప్రెస్ చేస్తే జ్యూస్ ఫ్రీ అంట. ట్రై చేద్దాం. ట్రై చేయరా చిన్నాడు నువ్వు? స్టార్ట్ అయింది చూడు. 10 దగ్గర ఆపాలి. ఏ కంగారంటే నువ్వు చేయరా. వలీగాడు చేస్తున్నాడు ఇప్పుడు. 2 3 4 5 6 7 8. అంత కంగారు ఎందుకురా? పెద్ద మనిషి వచ్చాడండి. ఇలాంటివి చాలా ఆపాడు ఆయన. స్టార్ట్ అయిపోయింది. 3 ఓ షిట్. తరా పెదడా కమాన్ రా. వెరీ గుడ్. ఇప్పుడు నేను
ఆడికెవరా ట్రై చేస్తున్నాడు. 88 పాయింట్ అని వెనక్కి వస్తుంది. మళ్ళీ నొక్కయ్యాను. నొక్కేసాడు 8 పాయింట్. మా అక్క కొట్టేద్దామో ఇప్పుడు. 9.81. కొంచెమైనా న్యాయంగా ఉందేంట్రా మీకు? నేను తిన్నని చెప్పేసి ఐస్ క్రీమ్లు మానేసాను, నేను స్వీట్లు. రే చిన్నోడు, అరే చి ఇంత వరస్ట్రా, తిడతారు చూడు. పడిపోయింది. ఎందుకు మంది ఎలా ఉంది? నాకు మటన్ అయితే చాలా బాగా నచ్చింది. ఫిష్ మటన్ నచ్చింది. నేను ఫస్ట్ ముద్ద పెట్టుకోక మటన్ ముక్క నొక్కగానే ఏదో అనిపించింది, తినగానే తర్వాత బాగుంది. ఏమో నాకు ఫస్ట్ ముక్క ఏదోలా అనిపించింది. బాగుంది, ఇలా ఊపుతుంటే ముక్క ఊడిపోయింది. ఎలా ఉందిరా? దుబాయ్ ఐస్ క్రీమ్ లా ఉందా? దుబాయ్ కన్నా బాగుందా? అవునా? ఏ సూపర్. ఉండిపోతావా ఇండియాలో ఉండిపోతావా? ఉండిపో. ఇంటికి వచ్చేసాము. వ్లాగ్ లో ఎంత చూపించారన్న కాన్సన్ట్రేషన్ కన్నా మా వాళ్ళకి అన్ని చూపించాలి. ఆ రోడ్లు, ఆ బిల్డింగ్లు, నాలెడ్జ్ సిటీ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో బిల్డింగ్లు అన్ని చాలా పెద్దగా ఉంటాయి, లైట్లతో బాగుంటాయి. ఆ ఏరియాకి తీసుకెళ్లి అవన్నీ చూపించేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ మర్చిపోయాను. రేపు పొద్దున్న మేము వండర్లా వెళ్తున్నాం. రేపు వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో వెళ్దాం అనుకుంటాను. మరి జై హింద్.